హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 67. రిషి గారు, రాహుల్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతుంది నేత్ర. రాహుల్ అని ఇప్పుడు నేత్ర ఎందుకు అడుగుతుందో అర్థం కానట్టు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి అడుగుతాడు రిషి. హా, రాహుల్ గురించి మీ ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నాను నేను అని నేత్ర అనగానే, ఏమోరా, రాహుల్ని చూస్తే కొన్ని విషయాల్లో చాలా జెల్సీ ఫీలింగ్ కూడా వస్తుంది నాకు. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనుకునేవాడిని, కానీ రాహుల్ని చూసిన తర్వాత ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక ఫ్రెండ్ గురించి అంత చేసినవాడు వాల్యూస్ కి ఎంత లోబడి ఉంటాడో అర్థమవుతుంది కదా. ఐ థింక్ హీఈస్ పర్ఫెక్ట్ జెంటిల్మెన్, లేకపోతే నువ్వు ఇంత స్ట్రాంగ్ అయ్యేదానివి కాదేమో అని అంటూ ఉంటే, అంటే మీ ఉద్దేశం ఇప్పుడు నేను స్ట్రాంగ్ కాదా అని అడుగుతుంది, రెండు చేతులు భుజం మీద పెట్టుకుని. ఆమె పొజిషన్ చూసి నవ్వుతూ, నువ్వు అనుకుంటున్నావా అవును అని అడుగుతాడు. నేత్ర వెంటనే ఫేస్ డల్లగా పెడితే, అది కాదురా, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా అని రిషి అంటుంటే, రిషి గారు, మీకు తెలుసా, నేను ప్రతి దాంట్లో చాలా షార్ప్ గా ఆలోచిస్తాను, కానీ మీ దగ్గరకు వచ్చేసరికి మీ మీద ఉన్న ప్రేమ ఎందుకో నా మైండ్ ని కొంచెం స్లో చేస్తుంది అని చెప్తుంది నేత్ర. ఇన్ఫాక్ట్ అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒంటరిగా నువ్వు చాలా ఫేస్ చేసావు, ఎదుర్కొన్నావు కదా, ఇంకా చాలులే నేత్ర, రిషి గారు చూసుకుంటారులే అని. ఇక మీ మీదే అన్ని వదిలేసి నన్ను మీకు సమస్తం అప్పగించేయాలి అని అంటుంది. అలా నేత్ర చెప్తూ ఉంటే రిషికి నేత్ర పెయిన్ అర్థమవుతుంది. నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, ఖచ్చితంగా అవుతావు, అదే నేను కోరుకుంటున్నాను, అర్థమైందా? సమస్తం అంటున్నావు, ఇంకా ఏం దాచావు నా దగ్గర అని అడుగుతాడు రిషి. టైం వస్తే మీకే తెలుస్తుంది అని నేత్ర చెప్పగానే చక్కగా నవ్వుతాడు రిషి. రేపటి నుంచి షూటింగ్ కి వెళ్ళాలి, నువ్వు కూడా నాతో పాటు వచ్చేవచ్చు కదా, మిస్ అవుతున్నాను అని చెప్తాడు రిషి. ఏంటండి, నేను షూటింగ్ కి రావాలా? నేను వచ్చి ఏం చెయ్యాలి? మీరు వేరే అమ్మాయిలతో డాన్స్ వేస్తూ ఉంటే నేను చూడాలా? అదంతా నా వల్ల కాదు అని చెప్తుంది నేత్ర. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అంటాడు. నేనే, నాకు పొజిటివ్నెస్ ఎక్కువే అంటుంది. అదంతా చేసేది యాక్టింగ్ పర్పస్ ఓన్లీ మాత్రమే. నా మనసులో నా పక్కన ఎప్పుడు ఉండడానికి ఏకైక అర్హత కలిగింది నా నేత్ర ఒక్కదానికే అని తన చెయ్యి పట్టుకుని ప్రెస్ చేస్తూ చెప్తాడు. నేను కూడా మిస్ అవుతున్నాను మిమ్మల్ని, పిల్లల్ని. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు, ఏం చెయ్యాలి నేను ఒంటరిగా అని నేత్ర అడుగుతూ ఉంటే, నువ్వు అసలు ఖాళీగా ఉంటావా? వర్క్ లేకపోతే ఇంట్లో అమ్మ వాళ్ళకి హెల్ప్ అని ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. అయినా వచ్చేరా బటర్ఫ్లై నాతో పాటు, మధ్యలో బ్రేక్స్ వస్తాయి, మనం కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు అని చెప్తాడు. ఏమో రిషి గారు, నాకు ఆ లైటింగ్స్, ఆ సౌండ్ అదంతా పెద్ద ఇష్టం ఉండదు. మీకోసం కాబట్టి మధ్య మధ్యలో ఖచ్చితంగా రావడానికి ట్రై చేస్తాను అని చెప్తూ ఉంటే, సరేలే, మాక్సిమం ఇప్పుడున్న వైఫ్స్ అందరూ వాళ్ళ హస్బెండ్ తో షూటింగ్ వచ్చి హీరోయిన్ ని ఎక్కడ కూడా దగ్గరికి రానివ్వకుండా లిమిట్స్ లో ఉండేలా చేస్తున్నారు. నువ్వేమో నాకు పడదు అంటున్నావు అని అంటాడు రిషి. అలా అంటే అయినా వస్తుందేమోనని. వాళ్ళ హస్బెండ్ మీద వాళ్ళకి ఆ విషయంలో నమ్మకం లేదేమో, నాకు మాత్రం మా ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. అయినా నేను వస్తా అంటున్నాను కదా అని చెప్తుంది. ఇక ఏం ఆలోచిస్తున్నావు రాహుల్ అని అడుగుతుంది ప్రియా. ఏమి లేదురా, మీ నాన్నగారితో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆయనకు అసలు ప్రేమ మీద ఏ ఉద్దేశం ఉందో ఏంటో అని అంటూ ఉంటే, అత్తయ్య లవ్ ని నాన్న యాక్సెప్ట్ చేశారు కదా, సో మంచి ఒపీనియన్ ఉండే ఉంటుంది, నాన్న ఖచ్చితంగా మనల్ని అర్థం చేసుకుంటారు అనిపిస్తుంది అంటుంది ప్రియా. మీ నాన్నతో చెప్తావా నువ్వు అని అంటే, అమ్మో నా వల్ల కాదు, నాకు భయం అంటుంది ప్రియా వెంటనే. నేత్ర, స్నేహితుడిగా ఆయనకి నా మీద ఒక మంచి అభిప్రాయం ఉంది, అంతవరకు తెలుసు గాని నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అంటే ఏమంటారో అర్థం కావట్లేదు అని రాహుల్ తల పట్టుకుంటే, ఒక ఐడియా రాహుల్, నాన్నకి అందరికన్నా ఎక్కువ ఇష్టం నేత్ర కదా, దానితో అడిగిస్తే ఎలా ఉంటుంది అని అంటుంది ప్రియా. బాగానే ఉంది, సూపర్ ఐడియా అని ఇద్దరు అదే చెయ్యాలని ఫిక్స్ అవుతారు. పద లోపలికి అని ప్రియా తోస్తూ ఉంటే, ఉండు ప్రియా, అక్కడ లోపల మీ అన్నయ్య కూడా ఉన్నట్టున్నాడు అని చెప్తాడు రాహుల్ మెల్లగా. అన్నయ్య కూడా నేత్రాన్ని లవ్ చేశాడుగా, ఈజీగానే అర్థం చేసుకుంటారులే అని ప్రియా చెప్తూ ఉంటే, ఏమన్నా అంటే ఇదొక మాట అంటావు, అందరినీ అర్థం చేసుకుంటారు అని.
కానీ నువ్వు మాత్రం చెప్పడానికి డేర్ చేయవు అని రాహుల్ అంటుంటే, అబ్బా రాహుల్, అమ్మాయిలు లవ్ మాత్రమే చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మీ అబ్బాయిలదే అని చెప్తుంది ప్రియ. ఏది రిపీట్ చేయి అని రాహుల్ మళ్ళీ అంటే, ఇహిహి అని నవ్వుతుంది ప్రియ. మమ్మ, ఎవరు బాగా డ్రా చేశారు అని ఆర్య ఆద్య ఇద్దరు అడుగుతూ ఉంటే, వాళ్ళకి జడ్జిమెంట్ ఇవ్వటంలో బిజీగా ఉన్న నేత్ర రిషిల దగ్గరికి వస్తారు ప్రియ రాహుల్. ఏం మాట్లాడాలో తెలియక, హాయ్ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు రాహుల్. అప్పటికే వాళ్ళు ఎందుకు వచ్చారో ఐడియా ఉన్న నేత్ర, ఏదో పని మీద వచ్చినట్టున్నారుగా, విషయం ఏంటో చెప్పండి రాహుల్ గారు అంటుంది. అబ్బా, టైం చూసి ఆడుకోవడం అంటే ఇదేనేమో, మాట గొంతులో నుంచి పెగిలి చావట్లేదు అని అనుకుంటూ, ఏంట్రా చేశారో నా మేనకోడలు మేనల్లుడు, ఇంతకీ ఆ పేపర్స్ తీసుకుని చూస్తూ ఉంటాడు రాహుల్. మామో, నువ్వే చెప్పు, చాలా టైం నుండి మమ్మని డాడీని ఎవరిది బెస్ట్ మా ఇద్దరిలో అని అడిగితే చెప్పట్లేదు, నువ్వు చెప్పు, హూ ఇస్ ది బెస్ట్ అని ఆద్య అడుగుతూ ఉంటే, అబ్బా రాక రాక వస్తే సరైన ఫిట్టింగ్ పెట్టారు. ఇప్పుడు ఒకరిది బాగుంది ఇంకొకరిది బాగోలేదని చెప్తే ఇంకొకరు ఫీల్ అవుతారు, ఎలా అని ఆలోచిస్తూ, కలర్ సెలెక్షన్ ఆద్య బాగా చేసింది, కానీ పర్ఫెక్ట్ గా ఆర్య డ్రా చేశాడు అని చెప్తాడు తెలివిగా రాహుల్. మామూ, నా కలర్ సెలెక్షన్ బాగలేదా అని ఆర్య వెంటనే అంటే, నేను పర్ఫెక్ట్ గా డ్రా చేయలేదా అని ఆద్య అడుగుతుంది గుర్రుగా చూస్తూ రాహుల్ని. అయిపోయింది, ఇంకేముంది, అంతా అయిపోయింది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఇప్పుడు ఈ పిల్ల రాక్షసులు నా మాట వినరు, ఏం చెయ్యాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటే, అది కాదు నాన్న, మీ మామో ఏం చెప్తున్నాడు అంటే, ఆర్య నువ్వు నెక్స్ట్ టైం డ్రా చేసేటప్పుడు కలర్ సెలక్షన్ లో ఆద్య హెల్ప్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఆద్య నువ్వు పర్ఫెక్ట్ గా లైన్ క్రాస్ అవ్వకుండా డ్రా చేయాలి అంటే ఆర్యని అడిగితే సరిపోతుంది. అదే కదా చెప్తున్నావు రాహుల్ నువ్వంటే. అవును అంటాడు. ఎస్, ఓకే డాడీ అని ఇద్దరు అంటారు తల గుండ్రంగా ఊపుతూ బుద్ధిమంతుల్లా. తను చెప్పిందే చక్కగా పిల్లలు కన్విన్స్ అయ్యే విధంగా చెప్పడంలో రిషి తెలివితేటలు చూసి అందరూ మిస్మరైజ్ అవుతారు. ఇటు పిల్లలు ఫీల్ అవ్వలేదు, అటు ఒకళ్ళ హెల్ప్ ఇంకొకరు తీసుకోవాలని కూడా అర్థమైంది. ఇంతకీ ఏంటి విషయం అని నేత్ర వచ్చిన టాపిక్ గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, అది రిషి గారు మీతో మాట్లాడాలి అంటాడు రాహుల్ ఒక్కొక్క పదం కూడా తీసుకుంటూ. రాహుల్ ప్రియ కలిసి లోపలికి వచ్చారు. అండ్ ఇంతకు ముందే నేత్ర రాహుల్ మీద ఒపీనియన్ అడిగింది. విషయం ఏంటో కొంచెం అర్థమైన రిషి, చెప్పు రాహుల్ అని అంటాడు. అదే రిషి గారు, విషయం ఏంటంటే అని పిల్లల వైపుకు చూస్తే, ఆర్య ఆద్య డ్రా చేయటం అయిపోయింది కదా, కాసేపు వెళ్ళి ఆడుకోండి, నాని తాతయ్యతో టైం స్పెండ్ చేయండి అని అనగానే ఓకే డాడీ అనుకుంటూ వెళ్ళిపోతారు ఇద్దరు. బంగారాలు మెల్లగా అని చెప్తున్నా సరే పరుగు ఆపకుండా వెళ్తూ ఉంటే, వాళ్ళు స్లోగా వెళ్తున్నారా లేదా అని నేత్ర డోర్ దగ్గరకు వచ్చి మరీ చూస్తుంది. నేత్ర మళ్ళీ రాహుల్ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎవరు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేసరికి ఎలా అయితే అయినట్టే అని తనే టాపిక్ ముందుకు కదిలించాలి అని, ఏంటి ప్రియా ఇద్దరు కలిసి వచ్చారు, ఏంటి సంగతి అని అడుగుతుంది మళ్ళీ. అది అన్నయ్య, నీకొక విషయం చెప్పాలి అని ప్రియా సాగదీస్తూ ఉంటే, మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు దాని గురించే కదా అని అడుగుతాడు రిషి. ప్రియా రాహుల్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. రిషికి ఎలా తెలిసిపోయిందా అని. ఎలా ఎలా తెలిసిపోయింది ప్రియా మీ అన్నయ్యకి? మీ అన్నయ్య అంతేనా షార్పు, నీలా ముద్దు మాత్రం కాదు అని రాహుల్ అంటూ ఉంటే, నువ్వు ఎక్స్ట్రా చేయకు, మొద్దు గిద్దు అన్నావు అనుకో నువ్వే నన్ను ఫోర్స్ చేస్తున్నావని చెప్తా. పెద్ద చెప్పొచ్చావు. యాక్టింగ్ చేసేవాడి దగ్గరకు వచ్చి యాక్టింగ్ చేస్తే అలాగే దొరికిపోతాం అంటుంది ప్రియా. నువ్వు రెస్పెక్ట్ ఇంత ఇస్తావు అనుకోలేదు అంటాడు రాహుల్ నోరు తెరిచి. ఎక్స్పెక్ట్ చేయకు అని అంటుంది ప్రియా. రిషి గారు, అవును దాని గురించే అని అంటూ ఉంటే, రాహుల్ నాకు ఈ విషయం ఎప్పటి నుంచో తెలుసు, మీరే చెప్తారు అని చూస్తూ ఉన్నా. లవ్ గురించి నేను నీకు చెప్పేటంత వాడిని కాదు, కానీ ఇందులో ఏ విషయమైనా నాన్న డిసిషనే ఫైనల్. ప్రియా నాకు చెల్లెలు, తన ప్రేమను అర్థం చేసుకోగలను, నాన్నకి బాధ్యత, నాన్నతో మాట్లాడమని చెప్పేస్తాడు రిషి. రిషి గారు, అవును మీరు చెప్పేది నిజం,
అది అంకుల్ నిర్ణయమే ఫైనల్. ఆయన మాటే చెల్లుతుంది 100%. కానీ మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అంకుల్ కి కోపం ఎక్కువ. ఏమైనా అంటే మీరే కొంచెం నచ్చ చెప్పండి అని చెప్తాడు. నాకు నమ్మకం ఉంది రాహుల్. ప్రియాని నువ్వు ఖచ్చితంగా బాగా చూసుకుంటావు. తను నీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అని. స్నేహం కోసం అంత విలువ ఇచ్చేవాడివి ఇంకా ప్రేమించిన అమ్మాయిని ఎలా చూసుకుంటావో చెప్పక్కర్లేదు కదా అని నేత్రాన్ని చూసి చెప్తాడు. నేత్ర నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు అంతకు మించి అని చెప్తూ ఉంటే రిషి ఫేస్ లో స్మైల్ వస్తుంది. అది అంకుల్ ఎంగేజ్మెంట్ అంటున్నారు కదా ప్రియాకి. మాట్లాడదాం ఒకసారి అంకుల్ తో. మళ్ళీ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లన్నీ చేసేస్తే అప్పుడు చెప్తే బాగోదు కదా అని రాహుల్ అంటూ ఉంటే సరే అంటాడు రిషి. అందరూ వెళ్తారు కిందకి. వీరేంద్ర గారు ఊరు నుంచి వచ్చిన మనుషులతో మాట్లాడుతూ ఉంటారు. పామాయిలు ఎన్ని గెలలు తెగినాయి, లోడ్ ఎంత అయింది, ఎన్ని టన్నులు ఉన్నాయి అని లెక్కల గురించి మాట్లాడుతూ ఉంటే నానాని వస్తాడు రిషి అక్కడికి. ఆ కిరాయి వాళ్ళకు డబ్బులు ఇచ్చేయండి అని వాళ్ళకి డబ్బు ఇచ్చి పంపించేసి వెనక్కి తిరిగి చెప్పు రిషి అని అంటే, నానా అది మీతో కొంచెం మాట్లాడాలి. నేను కాదు, రాహుల్ ప్రియ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. ఇంపార్టెంట్ విషయం అని చెప్తాడు. చెప్పు రాహుల్ అని అంటారు ఆయన. అంకుల్ అది మీరు ప్రియాకి ఎంగేజ్మెంట్ అన్నారు కదా. ప్రియా నేను లవ్ చేసుకుంటున్నాం అంకుల్. దాని గురించి మీతో మాట్లాడాలని వచ్చాం. ప్రియా అంటే నాకు చాలా ఇష్టం అంకుల్ అని రాహుల్ ఏదైతే అదే అయిందని ధైర్యం చేసి చెప్పగానే, నానా రాహుల్ని నేను లవ్ చేస్తున్నాను ఎప్పటి నుంచో, కానీ తనకి ఇప్పుడే చెప్పాను అని చెప్తుంది ప్రియా. ప్రియకి ఎంగేజ్మెంట్ ఏంది అని అంటారు ఆయన. మీరు అన్నారు కదా ఎంగేజ్మెంట్ అని అంటారు అందరూ. నిశ్చిత నిశ్చితార్థం సుష్మాకి అంటారు రాజ్యం గారు అక్కడికి వచ్చి. అయిపోయింది, అంతా అయిపోయింది అని ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటారు. వాళ్ళ అమ్మాయి అంటే ప్రియా అనుకుని పొరపడ్డారు అని అర్థమవుతుంది. పోండి, పోయి పనులు చూడండి. ఆయన పోతా ఉంటే, అంకుల్ నేను ప్రియాని ప్రేమిస్తుంది నిజం, మీరేం చెప్పలేదు అంటాడు రాహుల్. మీరు ఒకరికొకరు చెప్పుకుని వెంటనే నా దగ్గరకు వచ్చి చెప్తా ఉండారు. అది చూడండి, అది చాలా బాగుంది. కానీ ఇప్పుడే ప్రియాకి పెళ్లి చేసే ఉద్దేశం లేదబ్బా అని చెప్తారు రాహుల్ వైపుకు చూస్తూ వీరేంద్ర గారు. రాహుల్ సైలెంట్ గా ఉంటే, నానా అది అని ప్రియా చెప్పబోతూ ఉండగా, అంకుల్ మీకు ఈ విషయం ఓకేనా అని అంతకు మించి అడగలేకపోతాడు రాహుల్. రాహుల్ నువ్వు ఆస్ట్రేలియా ఎందుకు పోయి ఉండవు, ఆడ ఉద్యోగం ఎందుకు చేస్తా ఉండవు అని అడుగుతారు ఆయన. అంకుల్ అది నా చిన్నప్పటి నుంచి డ్రీమ్, అక్కడ సెటిల్ అవ్వాలని. కానీ కొన్ని సిచ్యువేషన్ వల్ల వెళ్ళాను. ఆ సిచ్యువేషన్స్ మీకు తెలుసు. అప్పుడు నేత్రాన్ని పేరెంట్స్ ని తీసుకుని అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఇక వేరే దారి లేక అని చెప్తాడు. నీ ప్రేమ నీకు కావాలంటే నీ ఆ కోరికను వదిలేసుకోగలవా అని అడుగుతారు ఆయన. రాహుల్ ఒక్కసారిగా షాక్ అయినట్టు సైలెంట్ గా ఉండిపోతే అందరూ ఆ మాటకి నివ్వెరపోతారు. నీకు ప్రియ కావాలి అంటే హాడికి పోతాను అంటే కుదరదు, ఈడనే ఉండిపోవాలి అంటారు వీరేంద్ర గారు. మరి రాహుల్ ఏం చెప్తాడో ఏంటో చూద్దాం.